సంగారెడ్డి జిల్లాలో టెక్నికల్ ఇష్యూస్ తో రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. జిల్లాలో మొత్తం 15,000 మంది రైతులు రుణాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. టెక్నికల్ సమస్యలపై ఎవరిని కలవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు. టెక్నికల్ ఇష్యూస్ తో పలుచోట్ల రైతు రుణమాఫీ పెండింగ్ పడుతుంది. దీంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామానికి చెందిన పలువురు రైతులు 2013-14లో వ్యవసాయ సహకార సంఘానికి అనుబంధంగా ఉన్న అప్పటి SBH లో రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ చేస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేకపోవడంతో ఇప్పటికీ బ్యాంకులో రుణాలు పెండింగ్ లోనే ఉన్నాయి. రేవంత్ సర్కార్ రుణమాఫీ చేసినా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో మాఫీ కాలేదంటున్నారు రైతులు. ప్రస్తుతం రుణమాఫీలో 2018 కన్నా ముందు ఉన్న వాళ్ళు ఏదైతే రెన్యువల్ చేయలేదో వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. దయచేసి వాళ్ళని కూడా కొంచెం పరిగణనలోకి తీసుకొని రుణమాఫీ చేయాల్సిందిగా మా తరఫు నుంచి రైతుల నుంచి ఒక విజ్ఞప్తి. మేము లోన్ కోవడానికి తిరిగినాము, తిరిగి లోన్లు మాపు కాలేవు. మేము తిరిగి ఆశకు వచ్చింది. పేపర్లు కూడా పోయి కూడా ఆఫీసాలను వేసి అధికారులు పట్టించుకోక ఎక్కువనే పడేసారు. వాళ్ళపోతే కూడా పండుగ నుంచి ఎప్పుడైనా అయితే పండుగని బెదిరించారు. 2018 కన్నా ముందే సార్ అప్పుడు తీసుకున్నా. కానీ మేము ప్రతి సంవత్సరం తిరిగినాము. బాగానే తిరిగి కూడా ఆశకు వచ్చిపోయింది. ఆఖరి కోసం కిసాన్ సంఘం పట్టుకొని కూడా పోయినాం, పోతే కూడా కాలేదు. SBH నుంచి SBIగా మారిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్లు లేకపోవడంతో చాలా మంది రైతులు బ్యాంక్ లోన్లను రెన్యువల్ చేయలేదు. దీంతో 2018కి ముందు తీసుకున్న అప్పులు పేరుకుపోయాయి. బ్యాంక్ అధికారుల తప్పిదాల వల్లే తమకు రుణమాఫీ జరగడం లేదంటున్నారు. ప్రభుత్వం తమకు కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరుతున్నారు రైతులు. ఏదైతే సీడెడ్ SBH ఉండేనో అది SBIకి మారిన తర్వాత మరి 18 తర్వాత అసలు రెన్యువల్ చేసుకుందామన్నా వాళ్ళు సహకరించకపోవడం వల్ల మా సొసైటీ నుంచి ఏ ఒక్క రైతులు రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడున్న మాఫీ ఏదైతున్నదో అది మాకు వర్తించలేదు. మాకు ఎటువంటి లాభం కూడా కాలేదు. అయితే దీన్ని ఫలీకృతం చేయడానికి ఈ ఉన్న ప్రభుత్వం అన్నా మాకు మాఫీ వర్తింపజేయాలని మేము. నందికంది గ్రామంతో పాటు ఇతర గ్రామాల్లో ఇదే సమస్య ఉందని చెప్తున్నారు రైతులు. జిల్లాలోని దౌలతాబాద్లోని ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న వారిలో కొందరికే మాఫీ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15,000 మంది రైతుల రుణాలు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. టెక్నికల్ సమస్యలపై ఎవరిని కలవాలో తెలియక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. రుణమాఫీకి ఇంకా 71 మందికి ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. ఈ రకంగా 14, 18, ఈ 2024 అన్ని 3 పర్యాయాలు కూడా మా రైతులకు చాలా అన్యాయం జరిగింది. దీనికంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే బాధ్యత వహించాలని మేము అనుకుంటున్నాం. మాకు ఎందుకంటే చాలాసార్లు తిరిగినాం. RM ఆఫీస్కి పోయినాము, లోకల్ బ్యాంకు పోయినాం. ఎన్ని పర్యాయాలు పోయినా వాళ్ళు రెన్యువల్ చేయలేదు. మాకు ఒక్కరికే కాదు, మొత్తం ఏ సొసైటీకి చేయలేదు. ఈ విషయాన్ని మొన్న గత సోమవారము ప్రజావాణిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. మా 16 మంది చైర్మన్లను తీసుకుపోయి ఒక మెమోరాండం ఇచ్చాము. ఇచ్చిన తర్వాత పరిశీలన చేస్తామని చెప్పారు. వాళ్ళు వాగ్దానం చేసిండ్రు. ప్రభుత్వం 2 విడతల్లో రుణమాఫీ చేసిందని, 2 ఫేజుల్లోనూ తమ రుణాలు మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైతు సంఘం నాయకులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరుతున్నారు.